వెల్కమ్ టు ద మహావతార్ ఫౌండేషన్. మన కన్న తల్లిదండ్రులకి నాకు ఈ జ్ఞానాన్ని తెలియజేసిన అందరి మాస్టర్స్ కి, అలాగే పత్రిజీ మాస్టర్ కి, మహావతార్ ఫౌండేషన్ కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రంగనాథ్ మాస్టర్ కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు ప్రాణాయామం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ప్రాణాయామం అంటే ప్రాణ ప్లస్ ఆయం అంటే ప్రాణాయామం. శ్వాసని తీసుకోవటం, దాని గురించి 5 పద్ధతులు మనం డైలీ ఇంతకుముందు చేసినవి, కొత్త ఏం లేవు. కాకపోతే వాటి నేమ్స్ ఏంటి, వాటి వల్ల యూజెస్ ఏంటి, మార్నింగ్ చేయటం వల్ల ఎంప్టీ స్టమక్ తో చేసినట్లయితే మనకి ఏమేమి యూజెస్ ఉంటాయి అనేసి కొంచెం డీప్ గా చెప్పుకుందాం. మాస్టర్స్ వినిపిస్తుందానండి? ఎవరైనా ఒక అన్మ్యూట్ చేసుకోండి. వినిపిస్తుందానండి వాయిస్ సార్? ఓకే మాస్టర్స్. ఈ ప్రాణాయామం మార్నింగ్ చేసుకున్నట్లయితే ఏంటంటే యూజెస్, మనం ఎంప్టీ స్టమక్ తోటి, మనం ఆల్రెడీ నైట్ తినేసి ఇప్పటి వరకు మనకి ఏం ఉండదు కాబట్టి మార్నింగ్ కొంచెం వేడి నీళ్ళు తీసుకొని కాలకృత్యాలు తెచ్చుకొని మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే ఎన్నో ప్రాణాయామం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం శ్వాసని గమనిస్తూ, అంటే ఇప్పుడు ఒకేసారి స్టార్టింగ్ టైంలో ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ వదలటం అలా చేయకుండా నార్మల్ బ్రీతింగ్ తోటి ఎలా మనము చేసుకోవచ్చు. సూర్యనాడి, చంద్రనాడి అంటే ఏంటి, అనులోమ విలోమ అంటే ఏంటి, భస్తిక ప్రాణాయామం దాని గురించి, షణ్ముఖ, నెక్స్ట్ భ్రమరి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం ఈరోజు. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనకు ఉండేది చంద్రనాడి, రైట్ సైడ్ ఏంటంటే సూర్యనాడి. అందరు మాస్టర్స్ లెఫ్ట్ సైడ్ చిన్ముద్ర పెట్టుకోండి. చూపుడు వేలు, బొటన వేలు రెండు టిప్స్ ఆన్ చేస్తూ లెఫ్ట్ తొడ పైన పెట్టుకోండి. ఓకే మాస్టర్స్. ఈ ప్రాణాయామం చేయటం వల్ల హై బీపీ, మెంటల్ టెన్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా, స్ట్రెస్ అన్ని రిలీఫ్ అవుతుంటాయి. అలాగే బ్లడ్ క్లాట్ అయిన బ్రెయిన్ రిలీఫ్, అలాంటివన్నీ చాలా యూజెస్ ఉంటాయండి. ప్రతి ఒక్కరు రోజు మినిమం 5 to 10 minutes ప్రాణాయామ చేసుకొని మిగతాది మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ముద్రాసు అవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే మాస్టర్స్, లెఫ్ట్ చిన్ముద్ర పెట్టుకోండి. కనిపిస్తుంది కదా వీడియోలో, లెఫ్ట్ చిన్ముద్ర. రైట్ సైడ్ విష్ణు ముద్ర అంటే 2 చూపుడు వేలు, మధ్యన వేలు ఇక్కడ బొటన వేలు కిందకి పెట్టేసి ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు చూడండి. చిన్ముద్ర లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ విష్ణు ముద్ర. లెఫ్ట్ సైడ్ తొడ మీద పెట్టుకోండి. ఓకే మాస్టర్స్, ఫస్ట్ మనము రైట్ సైడ్ క్లోజ్ చేస్తూ లెఫ్ట్ నుంచి తీసుకుందాము. దీన్ని ఏమంటారంటే చంద్రనాడి ప్రాణాయామ అంటారు. రైట్ క్లోజ్ చేయండి. ఓన్లీ లెఫ్ట్ నుంచే స్లోగా గాలిని తీసుకొని స్లోగా వదలండి. ఓకే మాస్టర్స్, ఈ గాలి తీసుకోవడాన్ని శ్వాస తీసుకోవడం, ఇన్హేలింగ్,
మళ్ళీ మనం ఎప్పుడైతే ఆపుతున్నామో దాన్ని రిటెన్షన్. ఓకే. రిఫ్లెక్షన్. ఓకే మాస్టర్స్. శ్వాసను తీసుకోండి లెఫ్ట్ నుంచి. స్లోగా తీసుకోండి. మళ్ళీ లెఫ్ట్ నుంచే వదలండి. దీన్ని చంద్రనాడి ప్రాణాయామ అంటారు. లెఫ్ట్ నుంచి శ్వాసను తీసుకోండి. లెఫ్ట్ నుంచి శ్వాసను వదలండి. స్లోగా తీసుకోండి. కొత్త వాళ్ళు కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది. శ్వాసను తీసుకోండి. వదలండి. శ్వాసను తీసుకోండి. వదలండి. ఓన్లీ లెఫ్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా 5 to 10 మినిట్స్ అలా ఎంత వీలైతే అంత మీకు టైం బట్టి. ఇప్పుడైతే ఒక 5 టైమ్స్ చేసుకుందాం. స్లోగా శ్వాసను తీసుకోండి. శ్వాసను వదలండి. నెక్స్ట్ మాస్టర్స్, రింగ్ ఫింగర్ తోటి లెఫ్ట్ క్లోజ్ చేస్తూ రైట్ రైట్ నుంచి తీసుకుంది. దీన్ని సూర్యనాడి ప్రాణాయామ అంటారు. రైట్ నుంచే గాలి తీసుకోవటము, రైట్ నుంచే గాలి వదలటం. ఓకే మాస్టర్స్. ఓన్లీ రైట్. రైట్ నుంచి స్లోగా శ్వాసను తీసుకోండి. స్లోగా శ్వాసను వదలండి. స్లోగా శ్వాసను తీసుకోండి. స్లోగా శ్వాసను వదలండి. ఓన్లీ రైట్. ఓకే మాస్టర్స్. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీతింగ్ తీసుకుంటూ రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేయండి. ఇది అనులోమ విలోమ అనేసి ప్రాణాయామ అంటారు. లెఫ్ట్ నుంచి బ్రీతింగ్ తీసుకుంటూ రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ రైట్ నుంచి బ్రీతింగ్ తీసుకుంటూ లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేయండి. ఓకే మాస్టర్స్. ఫస్ట్ లెఫ్ట్ నుంచి బ్రీతింగ్ తీసుకోండి. బ్రీత్ ఇన్. రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్. లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. కొత్త వాళ్ళు కొంచెం నిదానంగా చేయండి, ఏం పర్వాలేదు. మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీతింగ్ తీసుకోండి. రైట్ నుంచి బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్. లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెఫ్ట్ నుంచి తీసుకొని రైట్ నుంచి, రైట్ నుంచి తీసుకొని లెఫ్ట్ నుంచి తీసుకున్నట్టయితే దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామ అంటారు. నెక్స్ట్ మనకి భస్తిక ప్రాణాయామ చేసుకుందాం. ఓకే మాస్టర్స్. ఇదేంటంటే మన 2 చేతుల్ని పైకెత్తినప్పుడు ఇలానండి, కిందికి అన్నప్పుడు పిడికిలు బిగించుకోండి. ఓకే. పైకి అన్నప్పుడు చేతులు పైకి ఇట్లా ఇట్లా కనిపించాలి. కిందికి వచ్చినప్పుడు 2 పిడికిలు బిగించుకోవాలి. ఓకే మాస్టర్స్. పైకి అన్నప్పుడు శ్వాసను తీసుకోండి. కిందికి అన్నప్పుడు వదలండి. ఓకే. శ్వాసను తీసుకోండి. శ్వాసను వదలండి. శ్వాసను తీసుకోండి. శ్వాసను వదలండి. శ్వాసను తీసుకోండి. శ్వాసను వదలండి. ఓకే. కొత్త వాళ్ళు కొంచెం నిదానంగా చేసినా పర్వాలేదు. ఓకే మాస్టర్స్. ఇలా 10 to 20 టైమ్స్ చేసుకోండి డైలీ. ఇలా ఏంటంటే మనకు తెలియకుండానే శ్వాస చాలా, ఇప్పుడు చలికాలం కాబట్టి కొంతమందికి క్లియర్గా ఉండవు. ఫస్ట్ ఇలా చేసుకున్నట్లయితే మనకు శ్వాస ఫ్రీగా ఉంటుంది. ఓకే మాస్టర్స్.
నెక్స్ట్ మనకి భ్రమరి ప్రాణాయామ చేసుకుందాం. మనకి భ్రమరి ప్రాణాయామం తెలుసు కదా. చూపుడు వేలు ఇక్కడ పెట్టుకొని తుమ్మెదలాగా ఓంకారాన్ని చేస్తూ గొంతు నుంచి వచ్చేలాగా చూసుకోండి. చూపుడు వేలు 2 చెవులని క్లోజ్ చేస్తూ మా గొంతు నుంచి వచ్చేలా చూసుకోండి. ఓకే మాస్టర్స్. శ్వాసను తీసుకోండి. ఫస్ట్ శ్వాసను వదిలేటప్పుడు మనం ఓంకారం చేస్తూ ఉండండి. ఫస్ట్ శ్వాసను తీసుకుందాం. మళ్ళీ శ్వాసను తీసుకోండి మాస్టర్స్. శ్వాసను తీసుకోండి మాస్టర్స్. మళ్ళీ శ్వాసను తీసుకోండి మాస్టర్స్. మళ్ళీ శ్వాసను తీసుకోండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్. మనం ఫస్ట్ ఆర్మ్స్ ఒకసారి చేసుకుందాం. ఇలా అందరు ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఉంచేటట్టు చూసుకొని ఫస్ట్ క్లాక్ వైజ్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మళ్ళీ రివర్స్ లో చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే మాస్టర్స్. ఇలా ఒక 10 టైమ్స్. మాస్టర్స్, ఇప్పుడు మనం తల ఒకటి చేసుకుందాం. ఈ గదమ ఒకటి ఇక్కడ కిందికి ఆనాలండి. పైకి శ్వాసను తీసుకొని కిందికి అనేటప్పుడు వదులుతూ ఉండండి. శ్వాసను తీసుకోండి. ఎంత వీలైతే అంత, కొత్త వాళ్ళు ఎక్కువ చేయకండి, చాలా స్లోగా చేసుకోండి. పాత వాళ్ళు అలవాటు అయిన వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళొచ్చు. శ్వాసను తీసుకోండి, స్లోగా వదులుతూ ఉండండి. శ్వాసను తీసుకోండి, వదులుతూ ఉండండి. ఓకే, క్లాక్ వైజ్ చేద్దాం. శ్వాసను తీసుకుంటూ స్లోగా కిందికి అనేటప్పుడు వదులుతూ ఉండండి. 2 చేతుల చిన్ముద్ర తొడల మీద పెట్టుకోండి. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. ఇలా స్లోగా చేసుకోండి మాస్టర్స్. కొత్త వాళ్ళు శ్వాసను తీసుకుంటూ స్లోగా వదులుతూ ఉండండి. 2 చేతుల చిన్ముద్ర పెట్టుకోండి మాస్టర్స్. ఓకే, ఐ ఎక్సర్సైజ్ చేసుకుందాం. లెఫ్ట్ ఫస్ట్ అప్ డౌన్ చేసుకుందాం. తల మాత్రం తిప్పొద్దండి, ఓన్లీ ఐస్ మాత్రమే కదలాలి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్,
ఇప్పుడు లెఫ్ట్ రైట్ చేయండి. లెఫ్ట్ రైట్. లెఫ్ట్ ఎంత వీలైతే అంత, రైట్ కూడా సేమ్. రెండు చేతుల చిన్ముద్ర పెట్టుకోండి మాస్టర్స్. ఓన్లీ ఐస్ మాత్రమే కదలాలి. లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ మీకు ఎంత వీలైతే అంత చూడండి. అలాగే రైట్ కూడా సేమ్. లెఫ్ట్ రైట్. కొత్త వాళ్ళు స్లోగా చేయండి. డైలీ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఓకే మాస్టర్స్. ఇప్పుడు క్లాక్ వైజ్ లెఫ్ట్ టు రైట్. రౌండ్ చేస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు రైట్ టు లెఫ్ట్. తల మాత్రం తిప్పొద్దండి. ఓన్లీ ఐస్ మాత్రమే రౌండ్. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ క్లాక్ ఇంటూ షేప్లో లెఫ్ట్ అప్ రైట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్. ఎక్స్ షేప్లో వస్తుందండి. లెఫ్ట్ అప్ రైట్ డౌన్. అలాగే రైట్ అప్ లెఫ్ట్ డౌన్ చేయండి. రైట్ అప్ లెఫ్ట్ డౌన్. ఇంటూ షేప్లో రైట్ అప్ లెఫ్ట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్. ఓకే మాస్టర్స్. మనకి పౌర్ణమి ధ్యానం ఎంత ఇంపార్టెంటో, పౌర్ణమికి ముందు రోజు నెక్స్ట్ డే కూడా అంత ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పౌర్ణమి ధ్యానం మిస్ కావద్దండి. మౌనంగా ఉండాలి. ఈ మా పౌర్ణమి రోజైతే ఎంత వీలైతే అంత అవసరమైనవి మాట్లాడుతూ మౌనంగా ఉండి మన ధ్యానాన్ని ఎక్కువ చేసుకోవటం అలవాటు చేసుకోండి మాస్టర్స్. అలాగే ఈరోజు కూడా మనం మెడిటేషన్ చేసుకుందాము. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాట్లాడొచ్చండి. ఏదన్నా మెడిటేషన్ తరపున ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. అందరూ గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి మాస్టర్స్. మనం ధ్యానం స్టార్ట్ చేసుకుందాం. అందరూ మంచినీళ్ళు తీసుకోండి. అలాగే మీ దగ్గర బాటిల్ కానీ గ్లాస్ కానీ మంచినీళ్ళు దగ్గర పెట్టుకోండి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన బాడీలో హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి. అలాగే మనకి ఈ చలికాలంలో వాటర్ తక్కువ తీసుకుంటాం కాబట్టి ఈ రకంగా మార్నింగ్ మన టిఫిన్ అయ్యేంత వరకు 1 లీటర్ అయ్యేలా చూసుకోండి. మాస్టర్స్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి.
ఓకే మాస్టర్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. లాస్ట్ 1 మినిట్. స్లోగా సహస్కి రండి. లాస్ట్ 10 సెకండ్స్ మాస్టర్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మీ 2 చేతులను విడదీస్తూ 2 కళ్ళపై పెట్టుకోండి మాస్టర్స్. 5 సెకండ్స్. 1, 2, 3, 4, 5. మీ 2 అరచేతులను కొంచెం ముందుకు జరిపి ఐస్ ఓపెన్ చేస్తూ మీ 2 అరచేతులను చూసుకోండి మాస్టర్స్. చక్కటి చిరునవ్వుతో మీ అరచేతులను చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత మంచి ఈ ప్రాతకాల ధ్యానానికి మనకు సహకరించినటువంటి ప్రకృతి మాతకు, పంచభూతాలకు అందరికీ ఒకసారి మనం ఈ మహోత్తర్ ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అందరూ క్లాప్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. సార్ వచ్చారు మనకి ధ్యానము, చక్రాలు, ఎలిమెంట్స్ గురించి చెప్పడానికి. వెల్కమ్ సార్. బ్రహ్మయ్య సారు ధ్యానం గురించి ఈరోజు ధ్యాన చక్రాలు, నెక్స్ట్ ఎలిమెంట్స్ గురించి చెప్పడానికి మనకు వచ్చారండి. సార్కి వెల్కమ్ చేద్దాం. నమస్తే మాస్టర్స్. నమస్తే సార్. వెల్కమ్ టు ద సెషన్. చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. మేడం వాయిస్, వీడియో బాగున్నాయి మేడం? ఓకే సార్. అందరికీ శుభోదయం మాస్టర్స్. ముందుగా మనందరి గురుగారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కు, అలాగే ఆల్ ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ ఈ ధ్యానంలో ఇంతవరకు చాలా అద్భుతంగా చేసిన మాస్టర్స్ అందరికీ శుభోదయం మాస్టర్స్. నా పేరు చెల్లా బ్రహ్మయ్య. మేము విజయవాడలో ఉంటాం. జాబ్ చేసుకుంటూ మిగతా సమయంలో ధ్యాన సాధన చేసుకుంటూ ఇట్లా క్లాసెస్లు అటెండ్ అవుతూ జీవితం చాలా ఆనందమయంగా, చాలా సింపుల్గా మనం ఈ భౌతిక జీవితంలో ఈరోజు మనకు ఉన్నటువంటి టాపిక్ చక్రాస్కు, ఆ ఎలిమెంట్స్కు, వాటి గురించి మరింత అవగాహన తెలుసుకుందాం మాస్టర్స్. అవగాహన చేసుకుందాం. మన భౌతిక శరీరంలో ఈ ఫిజికల్ బాడీలో మనం పంచకోశాలు అంటారు కదా, వాటి గురించి తెలుసుకుందాం. ఈ భౌతిక 5 శరీరాలు కూడా అని పిలుస్తాం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ భౌతిక శరీరానికి, ఈ ప్రాణమయ శరీరానికి ఉన్నటువంటి ఆ రిలేషను, ఈ పంచభూతాలు ఉన్నటువంటి రిలేషను కొంచెం అవగాహన చేసుకుందాం. మన శరీరంలో మనము మరింత ఆనందంగా, ఆరోగ్యంగా, అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు సజావుగా సాగాలంటే వీటితో ఎక్కువ మనం అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మన శరీరంలో 7 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క చక్రము ఒక్కొక్క విభాగానికి ఆ ఎనర్జీని, ఆ శక్తిని సరఫరా చేస్తూ ఆ ఫంక్షన్ అంతా సజావుగా జరుగుతుంది. ఎక్కడైనా ఆ చక్రం కానీ ఆ భాగానికి సరైన ఎనర్జీ సరఫరా కాలేదంటే అక్కడ ట్రబుల్ వస్తుంది అనమాట, ఒక ఇబ్బంది ఎదురవుతుంది. మనం దాన్ని మన ధ్యానంలో ఎలా దాన్ని హీల్ చేసుకోవాలి, మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి, ధ్యానము అంటే ఏంటి, యోగా, ఇవన్నీ సహాయపడతాయి. ఆ యొక్క
ఆ ఇబ్బంది కానీ అనారోగ్యాన్ని కానీ అది తొలగించుకోవడంలో మనకు ఎంతో సహాయపడతాయి. ఫస్ట్ ఈ చక్రాస్ ఏంటి? ఇందాక మనం పంచకోశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చక్రాస్కు ఏమేమి ఉన్నాయి, అవి ఎలాంటి విధులు నిర్వర్తిస్తాయి తెలుసుకుందాం. ఫస్ట్ మన స్పైనల్ కార్డ్లో, మన శరీరంలో మొట్టమొదలు కింది భాగం తీసుకుంటే మనం ఇప్పుడు మూలాధార చక్రం అంటాం. అది బేస్ చక్రం అంటాం. దాని కొంచెం పై భాగంలో స్వాదిష్టాన చక్రం, దానికి కొంచెం పై భాగంలో మణిపూరక చక్రం. ఈ 3 చక్రాలే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన భౌతిక జీవితంలో ఈ 3 చక్రాలతో అర్థం చేసుకొని జీవించగలిగితే ఇదే మోక్షం అన్నమాట. ఈ లోయర్ చక్రాస్ అంటాం. ఈ లోయర్ 3 చక్రాసే మన బంధానికి కారణం. మన ఈ 3 చక్రాల్లో కానీ సంపూర్ణంగా ఓపెన్ అయ్యి అలైన్మెంట్ అయితే మళ్ళీ మనం భూమి మీద జన్మ తీసుకోవాల్సిన అవసరమే లేదు. లోయర్ 3 చక్రాస్, మొదటి 3 చక్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. పైనటువంటి అనాథ చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్ర ఇవి ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటాయి, కానీ మన అందుబాటులో లేవు. ఎందుకంటే మొదటి 3 చక్రాలు ఓపెన్ అయ్యి అలైన్మెంట్ అయితే ఆటోమేటిక్గా అన్ని చక్రాలు ఆటోమేటిక్గా అలైన్మెంట్లోకి వస్తాయి. మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మొదటి 3 చక్రాల్లోనే మన జీవితంలో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయి అన్నమాట. ఈ మొదటి చక్రంలో ఇప్పుడు ఒక కమలం తీసుకుంటే ఆ కమలంలో ఆ పువ్వు, లోటస్ పువ్వు, ఆ పువ్వులో అనేది లోపల అంతా బాగుంటుంది. మనం బయట వైపు చూసినప్పుడు ఒక మురికి కానీ ఆ మట్టి కానీ ఆ పువ్వు చుట్టూరు వ్యాపించి ఉంటుంది. అలాగే మన మనసు కూడా 3 చక్రాల చుట్టే వ్యాపించి ఉంటుంది. కమలమేమో శుద్ధంగా ఉంటుంది, తేజవంతంగా ఉంటుంది. కమలం లోపల మనసు లేదు, కమలం లోపల మట్టి లేదు, మురికి లేదు. అలాగే ఆ కమలం బయట అంతా మురికి ఉంటుంది. ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీగా తేటమయం అవుతాయో అప్పుడు ఇటువైపు నుంచి చూస్తే అటువైపు తేట తెల్లంగా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగా మీ మనసు అనేది మొదటి 3 చక్రాలకే పరిమితం అయింది. మిగతా చక్రాలకు ఈ యొక్క మనసుకు సంబంధమే లేదు. మొదటి చిన్నపిల్లలు చూడండి, ఎంత చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల లోపు ఎంత ఆనందం ఉంటారో, ఎంత పరమానందం ఉంటారో, ఆ దైవత్వంతో కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళు పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉంటారు. ఎందుకు? మనసు ఉంది కానీ మనసు యాక్టివేషన్లో లేదు. తర్వాత 5 సంవత్సరాలకు క్రమంగా 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఇలాగా వయసు వచ్చే కొద్దీ ఆ మనసు యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. అందరితో ఆలోచనలు. మనసు అంటే ఏంటి? మనసు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పంచకోశాల గురించి కొంచెం అవగాహన చేసుకున్నాం. తర్వాత ఈ 7 చక్రాల గురించి ఏమేమి ఉన్నాయని తెలుసుకున్నాం. తర్వాత ఈ యొక్క ఈ 7 చక్రాల గురించి తెలుసుకున్నాం. తర్వాత మనసు అంటే ఏంటి? మనసు అంటే 5 అంశాలతో కూడి ఉంటుంది. మనసు గురించి కూడా మనం అవగాహన చేసుకోవాలి. మనసు ఎలా వర్క్ చేస్తుంది, మనసు యొక్క తత్వాలు ఏంటి? మనసు అంటే 5 అంశాలు కూడి ఉంటుంది. ఆలోచనలు, మనోభావాలు, అహం, తర్వాత జ్ఞాపకాలు, తర్వాత వివేకం. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఆలోచనలు, మనోభావాలు, అహం, జ్ఞాపకాలు, వివేకం. ఈ జ్ఞాపకాలు, ఈ ఫస్ట్ 3 ఆలోచనలు, మనోభావాలు, అహం, ఈ 3 ఇంపార్టెంట్. ఈ జ్ఞాపకాలు తర్వాత వివేకం ఇవి అంత మన ఇబ్బంది పెట్టవు, ఇవి సహాయపడతాయి మనకు. ఈ ఆలోచనలు, మనోభావాలు, అహం, ఈ 3టిని అర్థం చేసుకొని సరైన విధంగా జీవించగలిగితే భూమి మీదనే మనము శరీరం ఉండంగానే మోక్షం పొందవచ్చు. చాలా సింపుల్. కానీ వీటితో వ్యవహరించడము కొంచెం తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ చక్రము భూమికి గనిష్ట రూపంలో ఉంటుంది. భూమికి దగ్గరగా ఉండే చక్రం ఏంటి? మూలాధార చక్రం. భూమికి గనిష్ట సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ మొదటి చక్రానికి, మూలాధార చక్రానికి, భూమి తత్వానికి గనిష్టమైన సంబంధం ఉంటుంది. కానీ కింద కూడా చక్రాలు ఉంటాయి,
మన శరీరం పైన కూడా చక్రాలు ఉంటాయి. కానీ ముఖ్యంగా ఈ 7 చక్రాల గురించి, ముఖ్యమైన చక్రాలు 7 చక్రాలు. వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. తర్వాత ఈ మూలాధార చక్రము ఎర్త్ ఎలిమెంట్ కు గరిష్టమైన సంబంధం ఉంటుంది. తర్వాత అక్కడ ఏముంటాయి, అక్కడ వంటి మనసులో ఈ భయాలు ఉంటాయి. ఎప్పుడైతే మనము ఇప్పుడు సపోజ్ మనం సహజంగా ఈ సొసైటీలో గమనిస్తే ఇవాళ ఆహారం ఉంటుందా లేదా, ఇవాళ నేను జీవిస్తానా లేదా, సర్వైవల్ అనేది కూడా ఈ మూలాధార చక్రం. రోటీ కప్డా మకాన్ అంటారు కదా, ఈ మూలాధార చక్రానికి వర్తిస్తుంది. కొందరికి మనం సొసైటీలో గమనిస్తే ఈ రోజు ఆహారం దొరుకుతుందా లేదా, ఎన్నో భయాలు, ఆరోగ్యంగా ఉంటానా లేదా, అనారోగ్యాలు కానీ, బీదరికం కానీ, ఇవన్నీ మొదటి చక్రం ఫియర్ బేస్డ్ ఉంటుంది. అంటే ఎక్కువ భయాలతో జీవిస్తూ ఉంటారు. మనం తీసుకునే నిర్ణయాలు కూడా మనం ఒకసారి భయపెట్టిస్తాయి. మనం తీసుకునే గతంలో సరిగా జీవించలేదనుకోండి, అది కూడా మనల్ని భయపెట్టిస్తూ ఉంటుంది. వాడిని ఎలాగ హ్యాండిల్ చేయాలి అనేది మన భౌతిక జీవితంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మొదటి చక్రంలో 5 సెన్సెస్ అంటాం కదా, ఇవి ఈ పంచభూతాలతో మొదటి ఎర్త్ ఎలిమెంట్ అనేది మొదటి చక్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. మనం యొక్క సెన్సెస్ అంటాం, 5 సెన్సెస్ అంటాం కదా, ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏదైతే మనము ఇన్పుట్ అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే తీసుకుంటున్నామో, ఈ నాలుగు ద్వారా ఒక రుచి కానీ, చెవుల ద్వారా మంచి సంగీతం, మెలోడీ సంగీతం వింటూ ఉంటాం, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. తర్వాత ఈ కంటి ద్వారా మంచి దృశ్యం, ఒక ఆహారం తీసుకుంటున్నాం అనుకోండి, మంచి ఒక మన దృశ్యం ద్వారా తీసుకుంటాం. తర్వాత నాలుగు ద్వారా ఒక రుచి, తర్వాత ముక్కు ద్వారా సువాసనలు తీసుకుంటూ ఉంటాం. ఇవన్నిటిని కలిపి అగ్నితత్వం అనేది అనుభూతినిస్తుంది. అగ్నితత్వం అనేది అన్ని చక్రాల్లో ఉంటుంది. మూలాధార చక్రంలో అగ్నితత్వం ఉంటుంది, స్వాదిష్టాన చక్రంలో అగ్నితత్వం ఉంటుంది, మణిపూరక చక్రంలో అగ్నితత్వం ఉంటుంది. ఈ అనాహత చక్రంలో ఈ 4 కలిసి ఏకమైతాయి. దాన్ని ఏకత్వం అంటాం. ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. మనకు చెప్పిన శాస్త్రము, ఇంతకుముందు చెప్పిన శాస్త్రం వేరు. ఈ మూలాధార చక్రమేమో ఎర్త్ ఎలిమెంట్, రెండో చక్రం స్వాదిష్టాన చక్రం జలతత్వము, మూడో చక్రం మణిపూరక చక్రం వచ్చి వాయుతత్వం అంటే ఎయిర్ ఎలిమెంట్. ఎర్త్ ఎలిమెంట్ మొదటి చక్రం, రెండో ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్, మూడో చక్రం ఎయిర్ ఎలిమెంట్, నాలుగో చక్రం ఈథర్ ఎలిమెంట్ అంటే ఆకాశ తత్వం అంటాం. ఇది న్యూగా ఇది ఉంది సబ్జెక్టు, కానీ మనకు వేరే విధంగా చెప్పబడింది. సరైన విధంగా అర్థం చేసుకుందాం. ఈ మొదటి చక్రం ఎర్త్ ఎలిమెంటు, రెండో చక్రంలో జలతత్వం, ఈ మనోభావాలు, మూడో చక్రంలో ఎయిర్ ఎలిమెంట్. ఎయిర్ ఎలిమెంట్ అంటే వాయుతత్వం. ఈ మూడింట్లో అగ్నితత్వం ఉంటుంది. ఈ 3 + 4 అగ్నితత్వం అన్ని కలిసి హృదయ చక్రంలో ఏకమైతం. అదే అనాహత చక్రం ఏకత్వం. ఈ ఏకత్వం గురించి ఇంకా తెలుసుకుందాం. ఈ ఫస్ట్ చక్రంలో ఉన్నాం కదా, ఈ ఫియర్ బేస్డ్ మానవ జీవితంలో అన్ని ఎవరిని చూసినా మనకు వీళ్ళు వాళ్ళ మీద అపనమ్మకమే ఉంటుంది. మనకి సరైన భావన కూడా ఉంది. ఫియర్ ఎప్పుడైతే ఈ భయాలన్నీ తొలగిపోతాయో, ఎలా తొలగిపోతాయంటే మనం ఈ మైండ్ఫుల్నెస్ కూడా యూజ్ చేసుకోవాలి. అంటే వాటిని పారిపోతుంటే అవి ఇంకా ఎక్కువ అవుతాయా, కానీ వాటిని ఎదుర్కోవాలి, వాటిని ఫేస్ చేయాలి. వాటిని ఎప్పుడైతే ఎదుర్కొంటామో అవేర్నెస్ ఎదుర్కొని వాటిని అధిగమించాలి. వాటిని తప్పించుకొని వెళ్తున్నప్పుడు అవి ఇంకా మన వెనకాల ఇంకా ఎక్కువై వస్తాయి. ఏదైతే ఇప్పుడు సపోజ్ ఈ మొదటి చక్రం అధిగమించే మార్గం సమర్పణ, యాక్సెప్టెన్స్ అండ్ సమర్పణ. ఎప్పుడైతే మన జీవితంలో ఇప్పుడు సపోజ్ ఒక ఉద్యోగం చేస్తున్నాము, ఒక బాస్ దగ్గర ఏమన్నా అంటాడేమో, మన వర్క్ సరిగా చేయలేదనేమో అనే ఒక ఫియర్ ఉంటుంది. ఒక నన్ను అందరూ సరిగా వర్క్ తీసుకుంటారు లేదా, నేను సరిగ్గా చేస్తున్నాను లేదా, ఈ అనుమానాలు, ఈ భయాలన్నీ పోవాలంటే ఉన్నది ఉన్నట్లు యాక్సెప్టెన్స్ చేయాలి, సమర్పణలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం సమర్పణ చేస్తామో అంతవరకు నీకున్నటువంటి అనారోగ్యం కావచ్చు, సంబంధ బాంధవ్యాలు కావచ్చు, అన్ని సమపాలలో బ్యాలెన్స్ లేక వస్తాయి. ఇది సమర్పణ అనేది
చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. మొదటి చక్రంలో సమర్పణ వర్క్ చేస్తుంది, రెండో చక్రంలో సమర్పణ వర్క్ చేస్తుంది, మూడో చక్రంలో అన్నిట్లో ఆ, మనము సమత్వం యోగ ఉచితే అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సమంగా తీసుకోవాలి, కష్ట సుఖాలైనా సమానంగా యాక్సెప్ట్ చేయాలి, అందరిని చూసే విధానం కూడా సమంగా, సమత్వం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య మార్గం మనము ఈ జీవితంలో జీవిస్తున్నప్పుడు అన్నిట్లో మధ్య మార్గమే ఉండాలి. ఈ మధ్య మార్గం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ తర్వాత మొదటి చక్రం ఇంకా మనం తెలుసుకుంటే బ్యాలెన్స్ లేనప్పుడు ఇవన్నీ ఉంటాయి. బ్యాలెన్స్ లేనప్పుడు కోపము రెండో చక్రంలో ఉంటుంది. తర్వాత ఈ భయాల వలన తర్వాత ఒకసారి అడిక్షన్ కూడా వస్తుంది. ఇది లేకపోతే నేను జీవించలేను, ఈ డ్రగ్స్ అలవాటు పడడము, త్రాగుడుకు బానిస అవడం, ఇవన్నీ మొదటి చక్రంలోనే ఉంటాయి. ఈ బ్యాలెన్స్ సమతుల్యత లేనప్పుడు, సంతులతలోకి రావాలంటే మనం ఏం చేయాలంటే ఇందాక మనం సమర్పణ ఒకటి చెప్పుకున్నాం. ఎవరికైతే వాళ్ళ తల్లిగారితో మంచి సంబంధ బాంధవం ఉంటుందో, మంచి రిలేషన్షిప్ ఉంటుందో, భూమాతకు దగ్గర ఏమేమి దొరుకుతాయో అన్ని, ఒక ఆహారమే కావచ్చు, ఒక సంరక్షణే కావచ్చు, ఒక షెల్టరే కావచ్చు, అన్ని దొరుకుతాయి. ఒక పిల్లవానికి అమ్మ దగ్గర ఏమేమి దొరుకుతాయో అన్ని కూడా వాళ్ళ తల్లిగారితో మంచి రిలేషన్షిప్స్, మంచి సంబంధ బాంధవ్యాలు, ఒక ప్రేమతత్వంతో ఉన్నారనుకోండి, అక్కడ ఉన్నటువంటి మొదటి చక్రం ఫుల్ గా ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఎలాంటి అబ్స్టాకిల్స్ ఉండవు. అది మొదటి ఎర్త్ అనమాట. ఎర్త్ అనేది భూమాత మన మదర్తో మనము దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇంకా చెప్పుకోవచ్చు, ఈ రెండో చక్రం గురించి కూడా తెలుసుకుందాం. ఈ మనోభావాలు, ఫిజికల్, మనం మానవుడు అంటేనే మనసు అంటాం, ఎమోషన్స్ అంటాం, ఫీలింగ్స్ అంటాం, ఈ మనోమయ శరీరం. ఇప్పుడు మనసు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొందరు చాలా ఇప్పుడు సొసైటీలో చూస్తే అందరూ భౌతికంగా అనే చూస్తారు, కానీ మానసిక, వాళ్ళకు ఒక మనసు ఉంది, వాళ్ళకి మనోభావాలు ఉన్నాయి. మనము మనిషిని ఫిజికల్ గానే కాకుండా, భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా కనెక్ట్ కావాలి. వాళ్ళు ఎక్కడున్నా కనెక్ట్ కావచ్చు, మన దగ్గరే ఉండక్కర్లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నా, వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నా వాళ్ళతో మంచి కనెక్షన్ కావచ్చు. మనం ధ్యానంలో అది చేస్తాం కూడా. ఈ మనోభావాలు ఎలాగ హ్యాండిల్ చేయాలంటే, మన ధ్యానంలో చక్కగా అవేర్నెస్ గా ధ్యానం చేస్తున్నప్పుడు మనం కోపం వస్తుందా, ఆవేశం వస్తుందా, ఈ ఆవేశం ఉన్నప్పుడు ఎలాగ బిహేవ్ చేస్తామంటే అవేర్నెస్ ఉండదు. అవేర్నెస్ లేనప్పుడే పక్క వారి మీద విరుచుకుపడడం కానీ, వాళ్ళ మీద ఇలాగా ఒక వైలెంట్ గా బిహేవ్ చేస్తాం. ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో ఆ ఎనర్జీలో చక్కగా ఎనర్జీ సరఫరా అవుతుంది. ఇప్పుడు ఆ ఎనర్జీ అనేది శరీరానికి, ఆ అవయంలో ఏదన్నా ట్రబుల్ వచ్చిందనుకో, ఎనర్జీ అనేది సరిగా సరఫరా కాలేదు అని అర్థం. ఎప్పుడైతే ఈ మూడు చక్రాల్లో ఈ ఈ యొక్క మనసు అనేది ఎక్కువగా మూడు చక్రాలు చుట్టే ఉంటుంది, వాడిని అర్థం చేసుకొని, ఇప్పుడు ఆ మూడు చక్రాల్లో ఒక్కొక్క చక్రం అర్థం చేసుకుంటూ, ఎవరికైతే మొదటి చక్రంలో ఫుల్ గా ఓపెన్ ఉంటుందో వాళ్ళు అడవుల్లో ఉన్నా కూడా సమృద్ధిగా ఫీల్ అవుతారు. బయట నుంచి వచ్చే సమృద్ధి కాకుండా మన లోపల నుంచి ఉన్నటువంటి సమృద్ధినే క్రియేట్ చేసుకుంటాం. అది మొదటి చక్రంలో భూమాత సమృద్ధి. ఎప్పుడైతే మనం సమృద్ధిగా ఫీల్ అవుతామో, బయట నుంచి వచ్చే సమృద్ధి కంటే నువ్వు ఏమి లేకపోయినా కూడా, నీ దగ్గర ఏమి లేకపోయినా కూడా, ఎక్కడున్నా నువ్వు సమృద్ధిగానే ఫీల్ అవుతావు. నువ్వు అడవిలో ఉన్నా కూడా నీ దగ్గరికి ఆహారం వచ్చే తీరుతుంది. అది మొదటి చక్రం ఉన్నటువంటి సంబంధం. నువ్వు ఫీల్ అవుతావు, నాకు లేదే అనే భావనే ఉండదు. ఎప్పుడు నీకు అన్ని సమృద్ధి, నీకు అన్ని ఉన్నట్టే ఫీల్ అవుతావు. అన్ని లోపల నుంచి నువ్వు క్రియేట్ చేసుకుంటావు, నీకు కావాల్సినవి అన్ని. అది మొదటి చక్రంలో ఎన్నో జన్మలు పడుతుంది. ఎక్కువ న్యూమరస్ ఇన్కార్నేషన్ అనేది, ఎక్కువ జన్మలు అనేది మొదటి చక్రంలోనే పడుతుంది. మన జీవితంలో ఈ మూడు చక్రాలు ఎప్పుడైతే సంపూర్ణంగా అర్థం చేసుకొని జీవిస్తామో అయిపోయి, మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా హైర్ డైమెన్షన్స్ లో అక్కడనే జన్మ తీసుకొని అక్కడనే జీవిస్తాం. రావాలంటే ఇక్కడ వస్తాం, అది మన చాయిస్. ఈ మొదటి చక్రం గురించి ఆ ఫియర్స్ లేకుండా, ఆ ఫియర్స్ తొలగించుకుంటూ ఒక అవేర్నెస్ గా
వాటిని అధిగమించినామనుకోండి, యాక్సెప్ట్ చేసామనుకోండి, సమర్పణలో ఉన్నామనుకోండి, సరెండర్ టు ద ప్రజెంట్ మూమెంట్, అలా ప్రాక్టీస్ చేస్తూ అఫియర్ లేకుండా నిర్భయంగా జీవించామనుకోండి, మొదటి చక్రం నుంచి రెండో చక్రంలోకి వస్తాం. మనోభావాలు. ఈ మనోభావాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మొదటి చక్రంలో రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ రెండో చక్రంలో లైంగిక తత్వం కానీ, ఈ ఆలోచనలు, మనోభావాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము ఈ రెండు కలిస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ కూడా అంటారు. ఇప్పుడు సపోజు ఈ మనోభావాలు, ఈ లైంగిక తత్వం, రెండు తత్వాలు కలిసి ఉన్నప్పుడు ఎక్కువగా మనిషి సుఖపడతారు కూడా అని మనం చెప్తూ ఉంటాం. తర్వాత ఈ మనోభావాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో ఎక్కువగా ప్లే చేసేది ఈ మనోభావాలు. ఈ మనోభావాలతో ఉన్నప్పుడు ఇప్పుడు మనకు మనసు సరిగా లేదు, ధ్యానము చేస్తున్నాం, ఏదైనా ఒక సంఘటన వచ్చింది, ఆ సంఘటనతో మనం ఎలా సతమత కావాలి, ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఎలా మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఒక ప్రకృతిలోకి వెళ్ళడం. నేచర్ ఎప్పుడు గోల్డెన్ ఆరా, మంచి ఎనర్జీతో ఉంటుంది. మీరు జస్ట్ అట్లా వాకింగ్ చేయండి, ఒక చెప్పులు లేకుండా సహజంగా నడవండి, నడిచి చూడండి, అంతవరకు ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ అంతా వెళ్ళిపోతుంది. ప్రాక్టీస్ చేయండి. ఒక చెప్పులు లేకుండా భూమితో కనెక్షన్ కావచ్చు. సహజంగా ఆ స్పర్శ ఎంత అనుభూతి చెందొచ్చు. భూమితో కనెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పులు లేకుండా అప్పుడప్పుడు ప్రకృతిలో నడవాలి. ఎప్పుడు జాబ్ చేస్తుంటాం, ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు ఎప్పుడు బ్రేక్ తీసుకొని అలా నేచర్లోకి వెళ్ళి చూడండి. మనకున్నటువంటి స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది, మనకు యాంగ్జైటీ రిలీజ్ అయిపోతుంది, సమత్వంలోకి వచ్చేస్తాం. వెరీ వెరీ సింపుల్. ప్రకృతి అనేది వెరీ వెరీ మనకు అంతవరకు ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ అంతా తొలగిపోతుంది. ఎంత అశాంతితో ఉన్నా, ఎంత నువ్వు కోపంలో ఉన్నా, అసంతలతో ఉన్నా కూడా ఈ ప్రకృతి అనేది నీకు హీల్ చేస్తుంది. చెట్లను కూడా కాగులించుకోవడం, అనుభూతి చెందడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకు తెలియదు. ఈ న్యూ సైన్స్ లో, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక గోల్డెన్, అవి ఎంతో శక్తి క్షేత్రాలు. మనం మనసుతో వాటిని కనెక్ట్ అయ్యి మాట్లాడవచ్చు. తర్వాత ఈ రెండో చక్రంలో అనుభూతి. ఇప్పుడు చెట్లను, ఆకులను స్పృశించండి, ఎంత అనుభూతి చెందుతాం అనేది. అనుభూతి అనేది రెండో చక్రంలో. మొదటి చక్రంలో అన్ని తీసుకుంటాం, ఇన్పుట్స్ అన్ని తీసుకుంటాం. రెండో చక్రం అనేది అనుభూతిని ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకే ఆహారం ఇచ్చినా కూడా, ఒకే స్వీట్ ఇచ్చినా కూడా, ఒకరికి బాగా లైక్ అని డిస్లైక్ అని ఈ రెండో చక్రంలో ఏర్పడతాయి. వాళ్ళ యొక్క అనుభూతి చెప్తారు. అనుభూతి అనేది రెండో చక్రంలోనే మనం వ్యక్తపరుస్తాం, ఎక్స్ప్రెషన్ అంటాం. మనం ఇప్పుడు ఏదైనా కోపం ఉందని అనుకోండి, ఏదైనా బాధ ఉందనుకోండి, మనం పక్కవారికి చెప్తే అది తొలగిపోతుంది. ఈ అహం ఏం చేస్తుంది, మూడో చక్రంలో ఉన్నటువంటి అహం ఏం చేస్తుంది, నీకు ఆ చిన్న కష్టాన్ని నువ్వు చెప్పుకోవాలనా అని అట్లే నీ కష్టాలను, నీ బాధలను ప్రోగు చేసుకొని అట్లాగే వేలాడుతూ ఉంటుంది అహం. చెప్పలేదు, నీకున్నట్టు చిన్న కష్టమే కావచ్చు, పక్క వారికి నువ్వు చెప్పానుకోండి, చిన్న మానసిక స్ట్రెస్సే కావచ్చు, చిన్న బాధే కావచ్చు, చిన్న కష్టమే కావచ్చు, ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ చేస్తామో అది ఆటోమేటిక్ తొలిగిపోతుంది. మనకు ఒకసారి దుఃఖం వస్తుంది, దుఃఖం వచ్చినా కూడా మనం చెప్పుకోవాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. ఆ దుఃఖం కానీ, ఆ బాధ కానీ ఆ క్షణంలో తొలగిపోతాయి. మనం ఏం చేస్తాం, అహం ఏం చేస్తుందంటే ఆ బాధలను, ఆ కష్టాలను, ఆ సఫరింగ్ను పట్టుకొని వేలాడుతుంది, ఇంకా ప్రోగు చేసుకుంటుంది మన జీవితంలో. అహం అనే ఈ మూడో చక్రం నుండి ఏం చేస్తుందంటే అహం అనేది పట్టుకొని వేలాడుతుంది. మనకున్నట్టు బాధలన్నిటినీ పక్క వారికి చెప్పుకోనేది అసలు. ఒరే నీకు ఈ కష్టం ఉంది, ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నా ఈ అహం ఏం చేస్తుందంటే ఇంకా వేలాడుతూనే ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాడో, ఇది ఎంతో యాంగ్జైటీ, ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యి చివరి సూసైడ్ కూడా చేసుకుంటారు. ఇక్కడ ఈ రెండో చక్రంలో సరిగా బ్యాలెన్స్ చేసుకోకపోతే తనలోనే అట్లే ఈ మనోభావాలను, ఈ డిప్రెషన్ను అలాగే క్యారీ చేసి ఒకానొక సమయానికి కొందరు సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోకపోతే, సరిగ్గా హీల్ చేసుకోలేకపోతే సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే నాకు ఏం అవకాశాలు లేవు జీవితంలో, ఉన్నటువంటి అవకాశాలు లేవు అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వస్తామో, ఈ ఎనర్జీని చక్కగా అవగాహన చేసుకుంటామో,
ఆటోమేటిక్గా మనము అవేర్నెస్ ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత మైండ్ఫుల్నెస్, ఈ క్షణంలో మనతో మనం మన శరీరంతో ఏకమై ఉంటాం. అన్ని ఆటోమేటిక్గా అన్ని సమత్వంలోకి వస్తాయి. రెండవ చక్రంలో మనం సమత్వంలో రావడానికి కూడా ఈ నేచర్ కానీ ఈ ప్రకృతి కానీ ఎంతో సహాయపడతాయి. తర్వాత మూడో చక్రంలో ఉన్నటువంటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అహంతో ఉంటామా, పరమానందంలో ఉంటామా అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు. యు చూస్ యువర్ ఫీలింగ్ గుడ్. మనము మంచిగా ఉండాలి అన్నా కూడా మనం చూస్ చేసుకోవాలి. మనం ఆనందంగా ఉండాలన్నా ఎంపిక చేసుకోవడం అనేది ఇక్కడ చాయిస్ ఉంది. నువ్వు ఆనందంలో జీవిస్తావా, అహంలో జీవిస్తావా? మనము మన ఆహాన్ని కానీ సమర్పణలో చేసుకున్నామనుకోండి, డిజాల్వ్ చేసుకున్నామనుకోండి, మనం అందరినీ ఆనందంలో జీవిస్తాము, పరమానందంలో ఉంటాము. ఇక్కడ అహం ఏం చేస్తుందంటే, ఈ అహం ఏం చేస్తుంది, అందరిలో ఉన్నటువంటి కష్టాలు కానీ బాధలు కానీ అవే చూస్తుంది. కానీ అందరిలో ఉన్నటువంటి ప్రేమతత్వ కానీ అందరిలో ఉన్న సృజనాత్మక కానీ ఇవి మనం చూడలేము. అందరిని మెచ్చుకోవడం కానీ అందరిలో ఏదైనా ఒక మంచి క్వాలిటీ ఉంటే ప్రశంసించడం కూడా ఇక్కడ ఇది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎప్పుడైతే ఈ అహాన్ని కూడా మనం సమర్పణ చేస్తామో, అహం ఉండాలి కానీ మనం భౌతిక జీవితము సాగిస్తున్నప్పుడు కొద్ది అహం ఉండొచ్చు, మనం సర్వైవల్ కావాలి. ఈ భౌతిక జీవితంలో సజావుగా సాగడానికి కొంచెం ఉండొచ్చు, కానీ ఎక్కువ మోతాదు ఉంటే అది ఇంబ్యాలెన్స్ లేకొచ్చే అవకాశం ఉంది. ఈ మూడో చక్రంలో, మణిపూరక చక్రంలో ఇక్కడ అహంతో ఉంటామా, ఆనందంలో ఉంటామా అనేది మనమే చేసుకోవాలి. ఆనందంగా జీవిస్తాను, నేను ఏదైనా మన దగ్గర ఏదైనా ఒక సంఘటన ఉన్నా కూడా, ఒక సిచ్యువేషన్ ఉన్నా కూడా దాని యొక్క అనుభూతిని, దాని యొక్క మనం మంచిగా భావించుకుంటే ఆ సంఘటన యొక్క రూపం కూడా మారిపోతుంది. సపోజ్ మనం ఎవరైనా ఒక అవమానం చేశారనుకోండి, ఎవరైనా ఒక బాధ కలిగించారనుకోండి, అది ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయనక్కర్లేదు. మనం జీవితంలో ఇలాంటి రావడం సహజం. ఇలాంటి సంఘటనలు ఎదురైనా కూడా మనమేమి తక్కువేమి కాము, వాటి వల్ల నేర్చుకుంటాము, వాటి వల్ల జ్ఞానం తీసుకుంటాము. ప్రతి వ్యక్తి ఒక దైవ స్వరూపమే. మనం ప్రపంచాన్ని చూసే దృక్పథం కూడా, దృష్టికోణం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడో చక్రంలో మనం ఎలా చూస్తున్నాం ఈ ప్రపంచాన్ని అనేది మన జీవితాన్ని డిసైడ్ చేసే అంశము. మనం అందరినీ దైవ స్వరూపులుగా మనం అలా భావిస్తూ అలా చూసామనుకోండి, ఎవరు ఏమన్నా మనం ఒక కష్టం కలిగించిన, ఒకరు నష్టం కలిగించిన, ఒకరు బాధ కలిగించిన వాళ్ళ మీద మనం ప్రేమ వ్యక్తపరుస్తాం. అంటే చూసే దృక్పథం వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరినీ ఏ విధంగా చూస్తున్నాము, ఒక మనిషిగానే చూస్తున్నామా లేదా ఒక దైవత్వ రూపంగా చూస్తున్నామా అనేది ఈ డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. మనం ఉదయం లేస్తానే నేను ఈ రోజంతా ఆనందంగా జీవిస్తాను, అందరినీ దైవత్వ స్వరూపులుగా చూస్తాను అని మనం డిసైడ్ చేసుకుంటే అలాగే జీవిస్తాం. అలాగా ఈ మూడో చక్రంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మనసుకున్నటువంటి ఆలోచనలు, మనోభావాలు, అహం, ఈ మూడింటి గురించి అవగాహన చేసుకొని వాటితో సరిగా సమన్వయం చేసుకుంటూ జీవించగలిగితే ఈ మూడు తత్వాలు కలిసి నాలుగోది ఆకాశ తత్వం అంటాం, హృదయ చక్రం అంటాం. ఇక్కడ తర్వాత ఈ ఆకాశ తత్వంలో తర్వాత ఇది ఈ అన్ని తత్వాలు అంటే భూమి తత్వం కావచ్చు, జలతత్వం కావచ్చు, అగ్నితత్వం కావచ్చు, తర్వాత ఇవన్నీ కలిసి ఏకమవుతాయి. అదే అనాథ చక్రం అంటాం. ఈ నాలుగో చక్రంలో అన్ని తత్వాలు అంటే భూమితత్వం, జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం అన్ని కలిసి ఏకత్వం ఉంది. ఇక్కడే మనం హృదయ చక్రంలో ఏకత్వం, వన్నెస్ అనే ఫీల్ అయితే ఇక్కడే అనమాట. ఇక్కడి నుంచే మనకు అనంతమైన ప్రేమ అందరి మీద వ్యక్తపరుస్తాం. ఏ చెట్టు చూసినా, ఏ జంతువు చూసినా, ఏ వస్తువు చూసినా మనకు అక్కడి నుంచి అంతా ఆనందమే
వ్యక్తపరుస్తాము. అందరి మీద వాళ్ళకి కష్టం కలిగించినా కూడా వాళ్ళ మీద మనకు మంచి భావనే ఉంటుంది, కానీ వాళ్ళ మీద కోపం కానీ ఏమి రావు. అంటే అసలు నీకు అక్కడ ఏమి ఉండవు, నువ్వు ఆనంద స్వరూపానివే నువ్వు తెలుసుకుంటావు. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఆనందం, ఇక్కడ హృదయ చక్రానికి మనం ఫీల్ అవుతామో, ఈ మొదటి 3 చక్రాలు ఓపెనింగ్ అయ్యి ఒక మూలాధార చక్రంలో ఉండే ఎనర్జీ స్వాధిష్టానంలోకి వచ్చి, స్వాధిష్టానంలో ఉన్నటువంటి ఎనర్జీ మణిపూరక చక్రంలోకి వచ్చి, ఈ సమన్వయం ఒక చక్రం నుంచి ఇంకో చక్రం ఎనర్జీ ఫుల్ గా ఓపెన్ అవుతూ అలైన్మెంట్ అన్నమాట. చక్కగా ఎనర్జీ ఫ్లో కావడం, ఒక చక్రం నుంచి ఇంకో చక్రం చక్కగా ఫ్లో అవుతూ, ఒక్కొక్క చక్రం ఇంకొక చక్రం ఇలా ఓపెన్ అవుతూ వస్తుంటే మన జీవితంలో ఆనందమే ఆనందం. అన్నిటిని కూడా ఎక్కడున్నా కూడా మనము ఆనందంగా స్వరూపంగా ఫీల్ అవుతాం. ఎలాంటి వ్యక్తులు ఉన్నా, ఎలాంటి సమాజంలో ఉన్నా నువ్వు ఆనందంగా జీవిస్తావు. ఎలాంటి కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, నీకు అవమానం కలిగించిన ఇవన్నీ నీకు ఒక ఛాలెంజ్ లాగా కనిపిస్తాయి. ఓహో, వాటిని చక్కగా ఆస్వాదిస్తాం. మనకు అవమానం కలిగించిన, కష్టం కలిగించిన, ఎప్పుడు మన ఎనర్జీ ఫుల్గా అర్థం చేసుకుంటామో, మన ఎనర్జీ మనకు తెలుస్తూ ఉంటుందో, మన యొక్క ఎనర్జీ మీద అవేర్నెస్ ఉంటుందో, ఇలాంటి మన జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా సింపుల్ గా తీసుకుంటాం. అలా కాకుండా ఎనర్జీ తగ్గుతూ వస్తుంది అనుకోండి, చిన్న కష్టం కూడా మనం ఎంతో భారంగా ఫీల్ అవుతాం. ఒకరు మాట అన్నా కూడా వెంటనే వాళ్ళ మీద కోపం చేసుకోవడము ఇలాగ జరుగుతుంది. అలా కాకుండా ప్రశాంతంగా మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తూ ఇలా చేస్తున్నప్పుడు మన జీవితం ఎప్పుడు ఆనందమయంగా ఉంటుంది. తర్వాత ఈ అనాథ చక్రం అంటే అనాథ చక్రానికి మనం రీచ్ అయితే మళ్ళీ భూమి మీద మళ్ళీ మన జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే అప్పటికి మన యొక్క ఈ కర్మ కూడా మొదటి 3 చక్రాల్లో ఉంటుంది. మనసు ఉండేది మొదటి 3 చక్రాల్లో, కర్మ కూడా ఉండేది మన యొక్క గత జన్మల కర్మలు కావచ్చు, మన సంచిత కర్మ కావచ్చు, అన్ని ఇక్కడ మొదటి 3 చక్రాల్లోనే ఉంటుంది. మొదటి 3 చక్రాలే, లోయర్ 3 చక్రాసే వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 చక్రాలను ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, భయాలు లేకుండా జీవిస్తాము. మన యొక్క భయాలు లేకుండా జీవిస్తే ఆ మూలాధార చక్రం నుంచి ఈ మనోభావాలు ఎప్పుడైతే భయం లేదో, ఇప్పుడైతే నకారాత్మకత అనేది తొలగిపోతుంది. మంచి భావాలు ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ఎప్పుడైతే భయాలు లేకుండా ఉంటాయో మంచి మనోభావాలు ఉంటాయి. మంచి మనోభావాల నుంచి ఆనందమైన జీవితం ఉంటుంది. ఎప్పుడైతే ఆనందమైన జీవితం ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ ప్రేమ తత్వంలోకి, ఆనందమయ తత్వంలోకి వచ్చేస్తాము. ఇది 4వ చక్రం. తర్వాత విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రంలో ప్రతిసారి చెప్పినటువంటి డెఫినేషన్ ఏంటంటే, ఏ వ్యక్తి అయితే మాటను పరిపూర్ణంగా ఒక ప్రమాణంగా మాట్లాడతాడో ఆ వ్యక్తి ఆ జన్మ చివరి జన్మ అంటాడు. అంటే పరిపూర్ణంగా మాట్లాడాలి, ఒక ప్రమాణకంగా మాట్లాడగలగాలి. ఆ వ్యక్తి ఎప్పుడైతే మాట్లాడగలుగుతాడో ఆ వ్యక్తి ఆ చివరి జన్మలో ఉన్నట్టు మనం చెప్పవచ్చు అంటారు. తర్వాత ఇది మనం వాడే వాయిస్ కానీ, మాట తీరు కానీ, ఇవన్నీ విశుద్ధ చక్రంలో ఉంటాయి. తర్వాత ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రంలో ఒక వ్యక్తి ఈ స్థితికి వస్తే పాస్ట్ ను, ప్రజెంట్ ను, ఫ్యూచర్ ను ఏకకాలంలో దర్శించగలుగుతాడు. ఏకకాలంలో గతాన్ని చూడగలుగుతాడు, భవిష్యత్తును చూడగలుగుతాడు, వర్తమానంలో ఆనందంగా జీవించగలుగుతాడు. అతనికి ఎలాంటి యాంగ్జైటీ కానీ ఎలాంటి ఏమి ఉండవు. అలాంటి వ్యక్తి థర్డ్ ఆ స్థితికి చేరుకుంటే మనం ఏకకాలంలో అన్ని కాలాలను దర్శించగలుగుతాం. తర్వాత ఉన్నటువంటి పూర్తిగా నీ యొక్క ఐడెంటిటీని పూర్తిగా డిజాల్వ్ చేసుకుంటావు. అప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క సహస్రానం అనేది ఓపెన్ అవుతుంది. ఆ స్థితిలో అన్నిటి మీద ఈ ప్రపంచం అంటే నువ్వు ప్రపంచానికే నిర్దేశం చేసే ఒక గొప్ప యోగీశ్వరుడు అవుతావు, వరల్డ్ టీచర్ అవుతావు. ఈ స్థితికి వస్తే మళ్ళీ అందరికి బోధించడానికే వస్తాం.
ఇక్కడ 3 చక్రాలు అయిపోతానే మనం ఎవరు కూడా ఇంకొకరికి టీచ్ చేయడంగానే వస్తాం. ఇంకొకరికి నిర్దేశం చేయడానికి, ఒక్కొక్కరికి మార్గ నిర్దేశం చేయడానికి వస్తాం. కానీ ఇంకొకరికి ఎలా జీవించాలి ఒక మార్గాన్ని చూపడానికి మనం వస్తాము. అంటే మనం చేయవలసిన డ్యూటీస్ అన్ని అయిపోతాయి, నేర్పించవలసిన డ్యూటీస్ వస్తాయి. మొదటి 3 చక్రాలు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఈ భౌతిక జీవితంలో మళ్ళీ మనం జన్మలు తీసుకుంటాం. కానీ ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి, ఇతరులు ఆధ్యాత్మిక విద్యను, స్పిరిచువల్ సైన్స్ ను బోధించడానికే వస్తాము. ఇది మాస్టర్స్ ఓవరాల్ గా సింపుల్ గా ఈ చక్రాస్ అండ్ ఎలిమెంట్. ఇందులో మీకేమన్నా సందేహాలున్నా మీరు అడగచ్చు. ఓకే మాస్టర్స్, చాలా బాగా చక్రాల గురించి, ఎలిమెంట్స్ దాని గురించి, అట్లాగే శరీరాలు నెక్స్ట్ దాన్ని చక్రాలు కన్వర్ట్ చేస్తూ, ఆల్రెడీ చక్రాల గురించి కొంచెం కొంచెం తెలుసు, వింటున్నాం క్లాసులలో కూడా. ఈ 2 కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ టైం సార్. చాలా బాగుంది సెషన్. థ్యాంక్ యూ సార్, మీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగే మీ జ్ఞానాన్ని మాకు అందించారు. ధన్యవాదాలు మహావతార్ ఫౌండేషన్ ద్వారా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, సార్ చెప్పిన దాని గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. డౌట్స్ అనే కాదు సార్, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఓకే, డౌట్స్ లేకపోయినా ఎలా మీకు ఏం అర్థమైందో ఒక 1 minute అట్లా చెప్పండి. ఇంకొక విషయం కూడా మాస్టర్స్, మొదటి చక్రంలో మనం బ్యాలెన్స్ లేక రావడానికి కూడా ఆకుకూరలు కూడా ఉపయోగపడతాయి. భూమి తత్వంతో ఈ ఆకుకూరలో కూడా ఆకుపచ్చని ఆకుకూరలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఈ మొదటి చక్రము బ్యాలెన్స్ లేక రావడానికి, పూర్తిగా ఓపెన్ కావడానికి, సంపూర్ణంగా ఓపెన్ కావడానికి ఈ సహాయపడతాయి. ఓకే మాస్టర్స్, లక్ష్మీపతి సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అన్మ్యూట్ అవ్వట్లేదా? ఓకే సార్, రావట్లేదు. ఇప్పుడు చూడండి సార్. ప్లీజ్ ఇప్పుడు చూడండి సార్. ఓకే మేడం. ఓకే నమస్తే మేడం. నమస్తే నమస్తే సార్. సార్ నమస్తే సార్. పంచకోశాలు 7 చక్రాల గురించి అనుసంధానం అంతా బాగా చెప్పారు సార్, బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. సార్ అట్లే కొద్దిగా సార్ ఫస్ట్ మొదటి చక్రము, 2వ చక్రము, 3వ చక్రము అన్ని కలిపి యావరేజ్ గా అన్నట్టు అన్ని కలిపి చెప్తా వచ్చారు సార్. సపరేట్ చెప్పితే ఇంకా బాగుండేది అనిపిస్తాను సార్. ఫస్ట్ చక్రంది చెప్పినప్పుడు సెకండ్ చక్రంది, థర్డ్ది అంతా కలుపుతా వస్తారు. అది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది సార్. కొద్దిగా దేనిది ఏది అనేది సెకండ్ దానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను సార్. అందుకని సెకండ్ చక్రంది కొద్దిగా కన్ఫ్యూజ్ అనిపించింది సార్. ఫస్ట్ కంటిన్యూ చెప్తాను సార్. కరెక్ట్ సార్ మీరు చెప్పింది. అంటే మొదటి చక్రం తర్వాత మనం ఫియర్ బేస్డ్, అంటే భయాలతో, అంటే ఇటు ఒక స్కేల్ తీసుకున్నాం అనుకోండి, ఒక సైడ్ ఏమో భయాలు ఉంటాయి, అవును సార్. ఇంకొక ఎడ్జ్ లో ఆనందం ఉంటుంది. లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ భయము, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రేమ, ఆనందం. ఓకే సార్. సెకండ్ చక్రంలో మెయిన్ ఏముంటుంది సార్? మనోభావాలు. ఓకే ఓకే, మనోభావాలు అనేది. సరే సార్. థర్డ్ వచ్చి అహం అనేది వస్తుంది. అహంలో అహం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అంతే సార్, సింపుల్. మొదటి చక్రం ఏమో
భౌతికత్వము, భయము భయము వేరే అనేది. భయాలు ఉంటాయి. ఇంకా ఓకే ఆహారం గురించి అంటే కానా పీనా సోనా ఎలాగ మనం చెప్తా ఉంటామో అలాన్ని ఈ ఓకే బుధ చక్రానికే భూమి ఓకే తత్వంతో గనిష్టమైన సంబంధం ఉంటుంది. ఆ భూమి తత్వాన్ని కష్టపడాలి కదా, ఏదైనా ఎక్కువ జన్మలు తీసుకునేది ఈ భూమి ఫస్ట్ మొదటి చక్రంలోనే. ఇప్పుడు భూమిని కదిలించాలంటే ఎక్కువ కష్టం. అలాగే వాటర్ని చూడండి, వాటర్ని కొంచెం మనం ఏదన్నా చేయాలంటే కొంచెం ఈజీనే. భూమిని ఓకే కదిలించడం కంటే కూడా వాటర్ని కదిలించడం కొంచెం ఈజీ. వాటర్ని ఓకే కదిలించడం కంటే కూడా వాయువును కొంచెం కదిలించడం వెరీ వెరీ ఈజీ. ఫస్ట్ యాక్టివేషన్ అయితే రెండోది మూడోది కొంచెం ఈజీగా అవుతుంది అంతే. ఓకే ఎక్కువ జన్మలు తీసుకునేది కూడా మనము మూలాధార మొదటి దాంట్లో. చక్రాన్ని. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సరే. ఓకే సార్. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మాట్లాడొచ్చు సార్. అనురాధ మేడం మాట్లాడతారా? మూర్తి సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఓకే. శ్రీలత మేడం, ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి సార్. శ్రీనివాస్ రెడ్డి సార్. ఓకే మాస్టర్స్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా మెడిటేషన్ గురించి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదైనా అడగొచ్చండి. ఇక్కడ అయితే అడగాలని ఏం లేదు. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేసుకుని మాట్లాడొచ్చు సార్. డౌట్స్ ఏమీ లేవు సార్. ఇంకా మనం మెడిటేషన్ చేసుకుందాం. మీరు గైడ్ చేస్తారా సార్? మేము ఓకే మేడం. గైడ్ చేస్తూ 7 వరకు క్లోజ్ చేద్దాం. ఓకే సార్. ఓకే మాస్టర్స్, ధ్యానం చేద్దాం. అందరం హాయిగా ప్రశాంతంగా పాదాలు రెండు క్రాస్ చేసుకోండి, చేతులు రెండు కలిపి ఉంచుకోండి. సహజమైన సరళమైన ఆ సున్నితమైన ఆ శ్వాసదారును ఏకదారిగా గమనిస్తూ ఉన్నాం. ఆ శ్వాసతో ఏకం. నోటిలో మౌనం, మనసులో శూన్యం, దాని పేరే ధ్యానం.
ఆలోచనలు వెంట వెళ్ళకుండా, ఆ ప్రశ్నలలో చిక్కుకోకుండా, ఆ శ్వాసలో, ఆ శ్వాస దారిలో ఏకమైదాం ఫ్రెండ్స్. శ్వాసతో ఏకం, హాయిగా మనసులో ఏ ఆలోచన లేకుండా శ్వాసనే గమనిస్తున్నాం.
చివరి 5 నిమిషాలు మాస్టర్స్ ధ్యానంలో ఉందాం. చివరిగా గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేద్దాం. కృతజ్ఞత మనకి ఏమేమి లేవో వాటి పట్ల మన ధ్యాస కాకుండా మనకి ఏమున్నాయో వాటి పట్ల, మన శరీరం పట్ల కృతజ్ఞత భావం. మహిమాన్వితమైన శరీరం ఉంది, అద్భుతమైన శరీరం ఉంది. ఆ శరీరం పట్ల మన యొక్క కృతజ్ఞత భావం. చాలా అద్భుతమైన శరీరం. ఆ శరీరం పట్ల ఒక కృతజ్ఞత. భూమాత పట్ల కృతజ్ఞత. అందరికీ ఈ ప్రపంచం ఉన్నటువంటి 700 కోట్ల మందికి ఆహారం అందిస్తుంది భూమాత. ఆ భూమాత పట్ల కృతజ్ఞత. మనం ఏం చేసినా కూడా అందరినీ క్షమిస్తేస్తుంది. ఎంత అమ్మలకే అమ్మ అయినటువంటి భూమాతకు ఆ కృతజ్ఞత భావం. మనకు ఏమేమి ఉన్నాయో అన్నిటి పట్ల కృతజ్ఞత భావం. గ్రాటిట్యూడ్ ఈజ్ మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ప్రకృతి మాత పట్ల కృతజ్ఞత. మన కుటుంబం పట్ల కృతజ్ఞత. ఈ సృష్టి పట్ల కృతజ్ఞత. ఈ సృష్టి మనకు కావాల్సిన అన్ని ఇచ్చింది. మన గైడ్స్ పట్ల, మన ఏంజల్స్ పట్ల, మన పూర్ణాత్మ పట్ల కృతజ్ఞత భావం. వాళ్ళతో కనెక్ట్ అయితే నీకు భయాలే ఉండవు. వాళ్ళు ఎప్పుడు కనెక్ట్ అయిదామో చూస్తున్నారు. మనమే కనెక్ట్ కాలేకున్నాం. కనెక్ట్ కావడానికి ఎప్పుడైనా కనెక్ట్ కావచ్చు వాళ్ళతో, మన ఏంజల్స్తో, మన గైడ్స్తో, మన పూర్ణాత్మతో. మనం ఎప్పుడూ కృతజ్ఞత భావం. మన జీవితం ఎంత కష్టంగా ఉన్నా కూడా మనకు ఎప్పుడు మంచి జరుగుతూనే ఉంటుంది. చివరి ఒక్క నిమిషం మాస్టర్స్, చివరి ఒక్క నిమిషం ధ్యానంలో ఉందాం. ఈ ధ్యానమే మనకు ఒక వరం లాంటిది. ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఒక్క నిమిషమైనా ధ్యానం చేయొచ్చు. ఆ ఒక్క నిమిషంలో కూడా మనం ఎంతో శక్తిని, ఎంతో ప్రశాంతతను తీసుకువస్తుంది ధ్యానం. ఎక్కడుంటే అక్కడ మనతో మనం కనెక్ట్ కావడమే ధ్యానం. నోటిలో మౌనం, మనసులో శూన్యం. నువ్వు నడుస్తున్నా ధ్యానం చేసుకోవచ్చు. ఏ ఆలోచన లేకుండా
వాక్ చేస్తున్నప్పుడు కూడా ధ్యానం. ఏ ఆలోచన లేకుండా మనసు సైలెంట్ అయితే చాలు, మనసు శూన్యమైతే చాలు. ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో ఆటోమేటిక్గా మన యొక్క ఎనర్జీని, మన చక్రాలను అనుభూతి చెందొచ్చు. మన జీవితంలో సంతులత, బ్యాలెన్స్, మధ్య మార్గంలో ఉంటాం. కొంచెం మనసు నిశ్శబ్దం అయితే చాలు. దానికి మార్గమే ధ్యానం, మైండ్ఫుల్నెస్. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. నేను ఆనందంగా ఉంటాను ఈరోజు, ఎప్పుడు ఉంటాను. ఎప్పుడైతే మనం చాయిస్ తీసుకుంటామో దాని ప్రకారంగా మనం జీవిస్తాం. లాస్ట్ 5 seconds మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ 2 చేతి వేలను విడదీసి కళ్ళ మీద ఉంచుకోండి మాస్టర్స్. ఆనందంగా ఆ ధ్యాన స్థితి నుంచి బయటకు రండి మాస్టర్స్. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకి ఇచ్చినటువంటి మన గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. జ్ఞానాన్ని మాకు అందించినందుకు ప్రత్యేకంగా మహాతర్ ఫౌండేషన్ ద్వారా మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒకసారి మనకు ఈ జ్ఞానాన్ని సహకరించినటువంటి ప్రకృతి మాతకి ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎవరైనా ఏమన్నా అడగాలనుకుంటే అడగొచ్చు, లేకపోతే సెషన్ క్లోజ్ చేస్తున్నాను.